ఈరోజు హార్వెస్ట్ చేసిన పెండలం. ఇది ఎక్కడి నుంచి హార్వెస్ట్ చేసాము, ఏంటి, మేము ఇది పెంచడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాం అన్నది ఇవాళ ఈ వీడియోలో చూద్దరుగానండి. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. ఇదిగోండి ఆరుబయట ప్లేస్లో పెండలం తవ్వుతున్నాడండి మా సతీష్. తనే వేసాడండి లాస్ట్ ఇయర్, అందుకని తనకి గుర్తే వేస్తున్నాడు అనమాట. క్లోజ్లో చూద్దామండి దుంపలు ఊరినాయా లేదా ఏంటి అన్నది. ఒకటే దుంప వేసామండి పెద్దది, ఆ తర్వాత చిన్న చిన్న దుంపలు ఇటుపక్క కూడా వేసాము. ఈ పెండలానికండి పాకటానికి ఏదో ఒక ఆధారం కావాలి. ఇక్కడ గానుగ చెట్టు ఉండేదండి చాలా పెద్దగా, అది ఎక్కి చక్కగా పెరిగింది. ఎందువల్ల గానుగ చెట్టు చనిపోయింది చూపించాను కదండి. పాపం గానుగ చెట్టు చచ్చిపోవడం, దాన్ని కొట్టేయడం ఆ వీడియో. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏం చెయ్యాలో ఏంటో ఈ పెండలం తీగ పాకటం కోసం. దుంప లోపలికి వెళ్ళిపోద్దండి, అందుకని చెప్పేసి మనం కొంచెం తవ్వడానికి వీలుగా ఉండేలా కూడా వేసుకోవాలి. ఆకు తీసేస్తాం, ఎలాగ మల్బరీకి ఆకులు తీసేస్తేనే బెటర్ కదా. ఇది లాంగ్ మల్బరీ అండి. తీగ ఎండిపోయాకే మనం హార్వెస్ట్ చేయాలండి. మొత్తం ఆకులన్నీ ఎండిపోయినాయి. ఇంకా పూర్తిగా ఎండడానికి పడుతుందండి, కాకపోతే ఇంకా చాలా వరకు తీగ ఎండిపోయింది కదా అని హార్వెస్ట్ చేసేస్తున్నాము. మనం ఐడెంటిఫై చేయడం కూడా కష్టం అండి. మొత్తం అంతా ఎండిపోయాక మనకు అక్కడ ఇంకేమీ కనపడదు. మొన్నటిదాకా ఇక్కడ కూడా పచ్చడి తీగలు ఉన్నాయండి. ఇప్పుడు ఆ పెండలో ఎక్కడ వేసామో ఏంటో మాకు అర్థం కావట్లేదు. అందుకని ఇంకా కొద్దిగా తీగలు పచ్చగా ఉండగానే తీయించేస్తున్నాం. ఇదిగోండి మొదటి హార్వెస్ట్ ఎంత చిన్నగా ఉందో. ఇది తిరిగి పాతేయడమే బెస్ట్ అండి. లేతగా ఉంది చూసారా, ఇది టేస్ట్ ఉండదు. ఇలా ముదరాలి, ముదిరితేనే టేస్ట్. అప్పుడు లాస్ట్ ఇయర్ చాలా పెద్ద దుంప వచ్చింది సతీష్, కందలాగా. ఎంత పెద్దగా ఉందో అది. అది కూడా నేను వీడియోలో పెట్టానండి. ఇది బాగుందండి. అబ్బా ఇది కూడా బాగానే ఉంది. ఇంకా చూసారా కట్ అయిపోయింది. లోపల చాలా ఉంటుంది సతీష్, చూడమ్మా లోపల ఉంది. కొంచెం కత్తి కూడా తేవాలండి ఇది కట్ చేయడానికి. ఆ కటింగ్ ఎక్కడ తింటావు? ఆ ముక్క సైడ్ నుంచి వచ్చిందా? నేను లోపలికి వెళ్ళి వచ్చేసరికండి ఇటు పక్క కూడా తవ్వేశాడు. ఇక్కడ ఈ వేర్లన్నీ అడ్డొచ్చేయడంతో అండి పాపం తనకి తీయడానికి అవ్వట్లేదండి. ఇక్కడ ఇది ఖాళీగా ఉంది కదా, అందుకని ఇక్కడ ఏదో బాగానే ఊరినట్టుంది. అబ్బో బాగా వచ్చింది అయ్యా, బాగుందండి, బాగా వచ్చింది. ఇదిగోండి ఇప్పటికి 3 హార్వెస్ట్ చేసాం. ఈ 3 కూడా పొడవుగా బాగానే ఉన్నాయి. పెండలం అంటే పెండలంలాగా, నిరుడు కందలాగా వచ్చింది. ఈ తీగలు కట్ చేసేస్తున్నాడండి సతీష్. అసలు ఊరలేదే? ఊరలేదండి, ఏర్లు ఇదిగోండి. అయ్యో ఈ పక్కన ఏరు ఉంది, ఈ ఏరు వల్ల దుంప ఊరలా. ఇంకా అసలు మనం అక్కడ వేయకూడదమ్మా, ఇంక తీసిపడే. అసలు ఇంకా ఆ చిన్న చిన్నవి కూడా మళ్ళీ అయ్యే ములిచేస్తాయేమో. తవ్వేసి కొంచెం కొళ్ళబొడిసే, ఇంక మళ్ళీ రాకుండా అక్కడ. కొల్లబొట్టు చేయడం అంటే మనం ఇంక దానికి ఒక షేప్ ఏం లేకుండా అండి, టక్ టక్ టక పక్క పక్కనే గుణపంతో పోట్లు వేసేస్తే అది పాడైపోతుంది అనమాట. అబ్బో ఎంతగా వచ్చిందో చూడు, బాగా ముదిరింది. ఇదే టేస్ట్ ఉంటుందండి బాగా, ఎంత ముదిరితే అంత టేస్ట్ ఉంటుంది. ఈ ఫ్రై కానీ కర్రీ కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఇది ఎలా వండాలి ఏంటన్నది కూడా నేను ఇదివరకు వీడియోలో చూపించాను. నీడైతే అండి ఆ ముక్కలన్నీ కట్ చేసి అందరికీ పంచిపెట్టడం సరిపోయింది. మంచి పోషకాలు ఉంటాయండి పెండలంలో, చక్కగా హెల్త్కి మంచిది. ఏదన్నా మనకి ఓపెన్ ప్లేస్ ఉంటే హాయిగా పెంచుకోవచ్చు. పెండలం పెంచడం సులువేనండి, కానీ హార్వెస్టే కష్టం. చూస్తున్నారుగా ఇందాక నుంచి పాపం మా సతీష్ ఎన్ని తిప్పలు పడి ఇక్కడంతా తవ్వుతున్నాడు. కాబట్టి మనం వేసుకున్నప్పుడు ఆ ప్లేస్ కూడా కరెక్ట్గా చూస్ చేసుకోవాలండి.
మేమేంటంటే ఈ గానుగ చెట్టుకి పాకడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుని ఆ చెట్టు మొదలుకి వేసామండి. అందువల్లే ఇప్పుడు హార్వెస్ట్ చేయడం కూడా ప్రాబ్లం అయిపోతుంది. కొంతవరకు పెంటలం కూడా వదిలేసాం ఇక్కడ. కాబట్టి మనం ఏదన్నా చెట్టుకు పాకించాలనుకున్నా చెట్టుకు కొంచెం దూరంగానే నాటుకోవాలండి. తీగ పూర్తిగా వాడిపోయి ఎండిపోయాక హార్వెస్ట్ చేసుకుంటే అండి బాగా ఊరి లావుగా వస్తుందన్నమాట దుంప. ఒక మొదళ్ళకి దూరంగా ఉంటాయండి, మనం తవ్వుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. మరీ పెద్దగా ఏం ఊరలేదు అంటే మనం కూడా ఇది చిన్నగానే వేసినట్టున్నాం కదా సతీష్. చిన్నదే వేసాం. ఇప్పుడు మళ్ళీ కొత్త మొక్కల కోసం వెంటనే నాటకూడదండి. జూన్ ఆ టైంలో నాటుకోవాలి. ఇవిగోండి ఈరోజు మా సతీష్ ఎంతో కష్టపడి తీసిన పెండలం దుంపలు భలే ముదిరిపోయినవి ఉన్నాయండి, బాగున్నాయి. ఇలా ముదిరినవి అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. పెండలం ఎటువంటి ఏరియాలో వేయాలి అంటే ఎటువంటి ప్లేస్లో వేస్తే మనకి చక్కగా శ్రమ లేకుండా పెంచుకోవచ్చు. అలాగే దానికి నాటినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటన్నది ఇవాళ ఈ వీడియోలో చూశారు కదా. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.